హలో ఫ్రెండ్స్, కొంచెం లేట్ వల్ల వీడియో అయితే డిలే అయింది. కానీ చాలా థ్యాంక్స్ బ్రో, దేనికంటే బాగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నిన్నంట వీడియోలో ఏమైందో తెలుసుకోవచ్చు. చాలా లేట్ అయింది. గిల్ లీడర్ అయితే మాట్లాడతారనమాట. ఇంకా ఏమవుతుందో వాళ్ళు బలికే ఛాన్స్ ఉందో లేదనేసి అప్పుడే మన డాంగ్స్ అయితే వస్తాడు, దాన్ని గమనిస్తాడు అనమాట. మన డాంగ్స్ గమనించిన వైట్ టైగర్ గిల్ అయితే చాలా ఆశ్చర్యపోతుంది. ఇంత ఏం జరిగిందో తెలుసుకో బ్రో. ఇంక ఇవాళ వీడియోలోకి వెళ్తే మన వైట్ టైగర్ గిల్లేటర్ అయితే అడుగుతాడనమాట, నువ్వు అమెరికా నుంచి కొరియాకి రావాల్సిన అంత పనేముంది, అది కూడా మా గిల్ ఏరియాకి అని అడిగితే, ఇది నీ గిల్డా అసలు? అయితే ఆ చెత్త హంటర్ నీ దాంట్లో నేను జాయిన్ అయ్యాడు అని అడిగితే, అసలు ఎవరు హంటర్ అంటే ఈ ర్యాంక్ హంటర్ అంటున్నారు, ఎవరని అడిగితే సంజిన్ హో అని అడిగితే, ఇంకా అసలు ఎవడు అంత ఫేమస్ అయిపోతున్నాడు అని ఈడు అంటాడు. ఇంకా ఇదేనా రెడ్ గేట్ అని డాంగ్స్ అంటాడు. ఇంకా సీన్కి వచ్చేస్తే మన సంజిన్ హో అయితే అడుగుతాడనమాట, నువ్వు ఎందుకు నా గిల్లో జాయిన్ అయ్యావు అని అడిగితే, ఇంకా నువ్వైతే ఆ లెవెల్లో ఆపలేదు, నువ్వు రాపావు ఆ బాణాన్ని, అసలు నువ్వు ఈ ర్యాంక్ అంటైనా అడిగితే, ఇంకా సంజీను అయితే ముందు నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ చెప్పు అని అడుగుతాడు. ఇంకా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని అడిగితే, తను అంటది అది మా ట్రైనింగ్ అనగానే ఇంక వీళ్ళిద్దరూ గుడ్ లక్ అనుకొని వెళ్ళిపోతారు. ఇంకా మన సంజీను అయితే అనుకుంటుంది, ఈ అమ్మాయి అయితే తిను ఒక ఏ ర్యాంక్ హంటర్ అనుకుంటా, మేబీ లేకపోతే ఎస్ ర్యాంక్ హంటర్ ఏమో అని అనుకుంటుంది. ఇంకా మన డాంగ్స్ వైపు అయితే చూపిస్తారు. ఇంకా అలా టీమ్మేట్స్ని అయితే తిడతాడు అనమాట, ఈడియట్స్ అని. ఇంకా అక్కడైతే చెట్ల మీద గమనిస్తారు, అక్కడైతే ఐస్ బేరియర్స్ అయితే అటాక్ చేసి ఉంటాయి బ్రో. ఇంకా ఇదంతా ఐస్ బేరియర్స్ టెరిటరీ అనుకుంటా అని అంటాడు. ఇంకా అప్పుడే హీ ర్యాంక్ హంటర్ ఏం చేస్తుంటారని అలా అడుగుతాడు అనమాట. ఇంకో అంటారు, ఇంకా తను వాళ్ళ టీంలో ఒక సి ర్యాంక్ అంటారు, ఏ ర్యాంక్ అంటారు ఉన్నారు కదా, బి ర్యాంక్ అంటారు. నేను ఆ సంజీనునే ఎందుకు ఒక లీడర్గా అనుకుంటున్నాను, అయినా మనం చూసుకొచ్చాను. ఇంక వెళ్ళిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే ఇక్కడ అసలు నువ్వు సంజీను కోసం ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తాడు అనమాట. ఇంకా ఒక ఐస్ బేర్ అయితే అటాక్ చేస్తుంది మన డాంగ్స్ మీద. ఇంకా వెంటనే తినైతే తన షీల్డ్తో ఆపేస్తాడు. ఆ షీల్డ్ చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అయితే ఐస్ బేర్ చెయ్యి అయితే ఇరిగిపోద్ది అనమాట. ఇంకా తనైతే వెంటనే తన కత్తి తీసి నరికేస్తాడు అనమాట ఐస్ బేర్ని. ఇంకా అక్కడికక్కడ చంపేస్తారు. ఐస్ బేర్ చాలా వస్తాయి, అన్నిటిని చంపేస్తారు. ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ అయితే మురిసిపోతుంది అనమాట, తను ఒక్కడే మందిని చంపిస్తారా అనేసి. ఇంకా తిని కూడా గొప్పలు చెప్పుకుంటాడు, నేను ఒక్కనే చంపిస్తా అని అనగానే ఇంక వీళ్ళు అయితే పదండి ఇంకా దీని నుంచి మాంసం తీసుకొని మనం తినొచ్చు అంటే, ఏం మాట్లాడుతున్నా నాన్ సెన్స్, ఇంకా పద మనం ఇంకా చాలా చేయాలి, ఇంకా వెళ్ళాలి కదా బయటికి అని అంటారు. ఇంకా మన సంజీను వైపు చూపిస్తారు, ఆగమంటది అనమాట. ఎందుకంటే అడుగుతాడు సంజీను, ఇంకా ఇక్కడ చూసావా మళ్ళా ఐస్ బీడ్స్ అటాక్స్ ఉన్నాయని అడుగుతారు. అయితే ఏమైంది, పద ముందుకెళ్దామంటే, నువ్వేం చనిపోవాలనుకుంటున్నావా, ఇక్కడ మాన్స్టర్స్ ఉన్నాయని అంటాడు. నువ్వు మర్చిపోయావా, ఆ ఎల్ఫ్స్ కంటే ఐస్ బీడ్స్ ఇంకా మేలు, ఇక్కడ ఐస్ బీడ్స్ ఉన్న చోట ఎల్ఫ్స్ ఉండవు అని అంటే, ఇంకా అప్పుడు అంటది, ఇంకా తినేముంచి అవును కదా నాకేమీ ఆలోచన రాలేదు అని అనుకుంటుంది అనమాట ఈ అమ్మాయి. ఇంకా ఇద్దరైతే ముందుకెళ్ళిన తర్వాత అడుగుతాడు అనమాట, ఇంత చెల్లెలో కూడా మీరు ఎలాగొండగలుగుతున్నారు అనేసి. అప్పుడు మన సంజీవ్ అయితే తన ఇన్వెంటరీ నుంచి అయితే ఇంకా కోడ్స్ అయితే తీస్తారు, ఎక్విప్మెంట్ అవన్నీ తీస్తారు, ఒక్కొక్కరికి ఇస్తారు. అప్పుడు వీళ్ళు షాక్ అయిపోతారు, తిను స్పెషల్ మ్యాజిక్ కూడా చేయగలరా అని అంటారు. ఇంకా తన బి ర్యాంక్ హంటర్స్ సి ర్యాంక్ హంటర్స్ ఉంటారు కదా, వీళ్ళు స్పెషల్ మ్యాజిక్ నుంచి ఒక్క ఐటమే ఏం తీయగలరు, కానీ ఇన్ని ఐటమ్స్ తీస్తున్నాడు, అసలు ఎవడేడా అని అడుగుతాడు. ఇంకేమ్మాయి అసలు నువ్వెవరు అని అడుగుతాడు మిస్టర్. ఇంకా తను చెప్తారు, నిన్నే కదా నేను ఇక్కడ తీసుకొచ్చి, నా రెస్పాన్సిబిలిటీ నిన్ను బాగా చూసుకోవడం. ఇంకా మీరు అందరికి చెప్తున్నా, మీరు ఎవరు నన్ను నేట అడగొద్దు, అది మీ అందరికీ చెప్తున్నా అనేసి అంటాడు మన సంజీను. అప్పుడే ఒక బీర్ రావడం గమనిస్తాడు మన సంజీను. వెంటనే బీర్ అయితే వచ్చేస్తుంది, ఐస్ బీర్ అనమాట ఇది. ఇంకా వీళ్ళందరూ భయపడిపోతారు, ఇంకా మన పని అయిపోయింది, అనవసరంగా సంజీను మాట విని వచ్చాము అని అనుకుంటాడు. వాళ్ళైతే లిటరల్లీ బ్రో ఏడ్చేస్తారు అనమాట, భయపడిపోతారు చాలా. ఇంకా మన సంజీన్ అయితే మీరు వెళ్ళిపోండి నేను ఒక్కని చూసుకుంటాను అంటది. అది మీరు ఏం మాట్లాడుతున్నా, ఇక్కడ ఒక ఐస్ బేర్ ఉంది చాలా పెద్దగా ఉందని ఈ అమ్మాయి అంటది. ఇంకా తోసేస్తాడు మన సంజీన్, నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను అనగానే ఇంకా మన సంజీన్ అయితే రంగంలో దిగుతాడు అనమాట. ఇంకా ఐస్ బేర్ అటాక్ చేయడానికి చూస్తుంది. అప్పుడే మన సంజీన్ అయితే టైటిల్ చేంజ్ చేసుకుంటారు, ఇంకా తన ఉల్ఫ్ స్లేయర్కి మారుతారు అనమాట. ఎందుకంటే 40% స్ట్రాటజీస్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా వెంటనే ఐస్ బేర్ అటాక్ చేస్తుంది బ్రో. అటాక్ చేసిన వెంటనే మన సంజీన్ అయితే డాచ్ చేసి తప్పించేసుకుంటాడు. ఇంకా వెంటనే పైకి ఎగిరి ఒక్క పంచ్ ఇస్తారు బ్రో. అది యానిమేట్ అయితే భలే ఉంటుంది బ్రో. మానవ కాబట్టి సరిపోయింది. ఒక్క పంచ్తో అయితే
దాన్ని నేనమట్టం చేసేస్తాడు, చచ్చిపోద్ది బ్రో దెబ్బకి. అది అంత పవర్ పంచి యూజ్ చేశాడు బ్రో. ఇంకైతే పచ్చడి పచ్చడి అయిపోద్ది ఐస్ బేర్ అయితే. ఇంక వీళ్ళందరూ షాక్ అయిపోతాడు, ఎవడీడు ఒక్క పంచితో ఒక బీని చంపేశాడు అనగానే మన హీరో అయితే ఇక్కడ స్టైల్ కూర్చుంటాడు అనమాట. ఇంకా మళ్ళీ అమ్మాయి అడుగుతుంది, అసలు నువ్వెవలు అని అడుగుతుంది. చెప్పడు అనమాట అయినా మన సంజీన్. ఇంకా మళ్ళీ ఒక సీన్ కట్ చేస్తారు. ఇక్కడైతే నువ్వు అసలు సంజీన్ కోసం ఎందుకు ఎదుగుతున్నావు అని అడుగుతాడు వైట్ టైగర్ గిల్. అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంకా తిని అనుకుంటాడు అక్కడ ఒక డిజర్ట్ కానీ ఒక చలి ఇలాంటి ప్రదేశం కానీ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఈ పాటి చనిపోయి ఉంటారు అని అనుకుంటారు. ఇంకా నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, టైం వేస్ట్, తను రెడ్ గేట్లోకి వెళ్ళిపోయి ఈ పాటి చనిపోయి ఉంటారని సంజీన్ అని అనుకుంటాడు వీడు. ఇంకా తిని అంటాడు బతికిపోయాడు సంజీన్ హూ, సో లక్కీ అని అంటాడు. కానీ తను బయటకు వస్తేనే లక్కీ అని మళ్ళీ అనుకుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఇటు కాసి వీళ్ళందరూ ఆ బీన్ చంపిన మాంసం తింటూ ఉంటారు అనమాట. అప్పుడే తన సంజీన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, అదే జినా వాళ్ళ ఫ్రెండ్, మీ చెల్లి ఇంటి దగ్గర బాగా చదువుతుంది, అది ఇంటి దగ్గర ఎంతసేపు చదువుతూనే ఉంటుంది అంటే సంజీన్ అంటారు, లేదు అందరిలాగే తను వచ్చి తిని ఆడుకొని పడుకోపోతే మరి ఎలా ఫుల్ మార్క్స్ వస్తాయని అడిగితే సంజీన్ చిన్నప్పుడు కూడా నాతో బాగా ఆడుకునేది అయినా ఫుల్ మార్క్స్ వచ్చేవని అంటాడు. ఇంకా తను సంజీన్ ఎక్సర్సైజ్ చేద్దామని అంటాడు తన డైలీ వాష్ పూజ చేయడానికి. వీళ్ళందరూ అడుగుతాడు ఎవడైనా, ఇంకా స్టార్ట్ చేసేస్తాడు సంజీన్ అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం. ఇంకా అప్పుడే తను అనుకుంటాడు అనమాట, ఒకవేళ నేను చేయకపోతే పెనాల్టీ పడిపోద్ది, ఇంకా టెలిపోర్ట్ అయిపోతారు, అప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళు ఉండిపోతారు కదా, చనిపోతారు అనేసి. ఇంకా వెంటనే ఎక్సర్సైజ్ అయిపోగానే బాడీ హీట్ ఎక్కుతుంది కదా, ఇంకా బియర్స్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. ఇంకా అక్కడ పిలుస్తారు అనమాట బియర్స్. అప్పుడు ఒక్కొక్కటి వస్తుంది అనమాట బియర్స్ సంజీన్ కాసి. ఇంకా మన సంజీన్ అవుతాడు, తన షాడో ఆర్మీని ఫస్ట్ టైం తీస్తారు. అక్కడ భలే ఉంటుంది బ్రో ఆ సీన్ మాత్రం. ఇంకా తీయగానే ఒక్కొక్క షాడో అయితే వస్తుంది అనమాట, అప్పుడు దాకా కలెక్ట్ చేసిన షాడోస్ అన్నీ. ఇంకా మన సంజీన్ అంటాడు, మీదే కదా నీకు ఫస్ట్ ఇచ్చిన పని, మీ పని సక్రమంగా పూర్తి చేయండి అని అంటాడు అనమాట మన సంజీన్. ఇంకా ఇవన్నీ దాడి చేస్తే ఇంకా ఉల్ఫ్స్ను బియర్స్ అయితే అదే షాడోస్ బియర్స్ అయితే అటాక్ చేసుకుంటాయి అనమాట. షాడోస్ కట్టి ఇంకా ఉల్ఫ్ ఐస్ బియర్ చేతులు ఇవన్నీ అటాక్ చేసుకుంటే ఇంక ఇవి చచ్చినా మళ్ళీ వస్తాయి కదా షాడోస్, అందుకే ఈ బియర్స్ చచ్చిపోతున్నాయి. ఇంకా దూరం నుంచి అయితే అన్ని షాడోస్ కలిసి ఒక ఫైర్ బ్లాస్ట్ యూజ్ చేస్తాయి బ్రో. ఇంకా యూజ్ చేసిన వెంటనే మన సంజీన్ అయితే షాక్ అయిపోతారు, వీళ్ళు పర్వాలే నేను ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బాగా చేస్తున్నారు పర్వాలే అనుకుంటాడు. కానీ ఇది నా మానాన్ని లాగించుకుంటుంది అని అంటాడు. మాన తగ్గిపోతే ఇంకా వీళ్ళు రీజనరేషన్ అవ్వరు బ్రో. అప్పుడే ఒక మాన్స్టర్ వస్తుంది, ఐస్ బేర్ మాన్స్టర్, అంటే తన అందరికీ లీడర్ అనమాట. ఇంకా అప్పుడు మన సంజీన్ అయితే తన ఏం పేరు ఈగ్రిస్ని తీసుకొస్తాడు. కానీ అటాక్ చేస్తాడు ఫస్ట్ సంజీన్. ఆ బీర్ అయితే అన్ని షాడోస్ని చంపేస్తుంది, మాన కూడా జీరో అయిపోద్ది బ్రో. ఇంకా అప్పుడే తన ఈగ్రిస్ని తీసుకొస్తాడు మన సంజీన్ అయితే. ఇంకా ఈగ్రిస్ ఆగుతాడు, వెంటనే తీసుకొచ్చిన వెంటనే ఇంకా అటాక్ చేయడానికి అయితే వెంటనే వెళ్ళిపోతాడు బ్రో ఆ బియర్ మీదకి. ఫస్ట్ అటాక్ చేద్దాం అనేసి వెళ్ళిపోతాడు, తన చెయ్యి అయితే నడికేస్తాడు అనమాట బ్రో. ఇంకా అది కూడా తగ్గదు, ఆ బియర్ కూడా అటాక్ చేస్తుంటారు కదా. మన ఈగ్రిస్ అయితే చాలా స్పీడ్ కదా, ఇంకా స్పీడ్తో అట్లా అలా తిరిగి ఒక్కొక్క చెయ్యి నరికేస్తుంది. ఫస్ట్ ఒక చెయ్యి అయితే నరికేస్తుంది బ్రో. ఇంకా నెక్స్ట్ ఇంకా కాళ్ళు చేతులు కూడా 2 చేతులు నరికేస్తుంది, తర్వాత కాళ్ళు కూడా నరికేస్తుంది అనమాట. ఇంకా ఈ సీన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఈగ్రిస్ బాగా ఫైట్ ఆడుతుంది బ్రో దీంట్లో. ఇంకా కాల్ నరికేసిన తర్వాత ఇంక ఇది ఏం చేయలేదన్నమాట. ఇంకా మన సంజీన్ అయితే షాక్ అయిపోతాడు, ఇంత స్పీడ్ నడుస్తుందా అని. ఇంకా ఈ బీర్ అయితే ఏం చేయలేని స్థితిలో చనిపోతుంది. ఇంకా చనిపోయిన వెంటనే తన బుర్ర తీసేస్తాడు, కట్ చేసేస్తాడు మన ఈగ్రిస్ అయితే. తీసినట్టు తీయాలా, ఇంకా అది పట్టుకొని మన సంజీన్ కాల్ మీద వచ్చి పడిసేస్తాడు బ్రో. అది వేరే లెవెల్లో ఉంటుంది ఆ సీన్ మాత్రం. ఒక సోల్జర్ తన నాయకుడు చెప్పిన మాట చాలా బాగా వింటుంది అనమాట ఇది ఈగిస్ మాత్రం. అది కట్ అయిపోయిన తలని పట్టుకొని వచ్చి మన సంజీన్ కాల్ మీద అయితే పడిసేస్తాడు బ్రో. ఇది చాలా చాలా బాగుంటుంది. మన సంజీన్ అయితే షాక్ అయిపోతాడు. ఇప్పుడు కూడా తన స్ట్రాంగ్గా నేను స్ట్రాంగ్గా, ఇంకా నా మీద స్ట్రాంగ్గా ఉందా లేకపోతే ఇద్దరం ఈక్వల్గా ఉన్నాడా అని అనుకుంటుంది. ఇంకా మన సంజీన్ అయితే అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఇంకా అయిపోయింది ఇంతతో, ఇంకా ఈ ఫైట్ అయిపోయింది. అప్పుడే మన సంజీన్ అయితే ఈ బాడీ నుంచి అరైజ్ అని అంటాడు. ఇంకా ఈ బీర్ ఒక షాడో అయితే బయటకు వచ్చేస్తుంది బ్రో. ఇంకా ఈ బీట్ షాడో అయితే చాలా బాగుంటుంది అనమాట. షాడోలోనే ఇంకా బాగుంది. ఇంకా షాడో లెవెల్ 1 మాన్స్టర్స్ అనమాట. ఇంకా అన్నీ చంపిన అట్లన్నిటిని షాడోస్ తీసేస్తారు. ఇంకా అప్పుడే అసలే స్టార్ట్ అవుతుంది బ్రో. ఇంకా అంతే, ఇంకా గుడ్ అనుకుంటాడు మన సంజీన్ అంతే బ్రో.
అన్నారు కానీ నాకు మొన్నటిదాకా తెలియదు బ్రో. చూసేయడం ఈజీ, వాళ్ళు ఎంతసేపు చేసేస్తారులే అని నేను అనుకున్నా. కానీ నాకు చేస్తుంటే ఒక 10 minutesకి నా పని అయిపోతుంది బ్రో. చాలా కష్టంగా ఉందో బ్రో, చాలా మాత్రం. ఒక 10 minutesకి నా పని అయిపోతుంది ఆ పిక్చర్స్ తీసుకొని కట్ చేయడానికి గట. అందుకే ఇంత లేట్ అయింది బ్రో. అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఓకేనా? ఎందుకంటే 10 minutesకి నా పని అయిపోయింది బ్రో. ఇంకా 41 వాళ్ళు 1 hour చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అని అనుకున్నా. కొంచెం టైం పడుతుంది బ్రో, ఓకేనా? అడ్జస్ట్